కానీ ఇప్పటికీ వాళ్ళు నువ్వు చెప్పినట్టు జాంబీ క్యాంగ్రూస్ ఏముండవు, వదిలేసి మిటి అని అతను ఏం చూపిస్తున్నాడో కూడా సరిగ్గా చూడకుండా వెళ్లిపోమంటారు. నెక్స్ట్ సీన్ లో మ్యాడీ వాళ్ళ టౌన్ లోని ఫ్యూనరల్ హోమ్ కి వెళ్లి పోస్ట్ మార్టం చేసే డాక్టర్ ఫ్రీ అప్ అయ్యేంత వరకు ఇద్దరు వర్కర్స్ బాడీలని ఇక్కడే ఉంచమని ఆ ఫ్యూనరల్ హోమ్ ఓనర్ కి చెప్తుంది. అయినా వాళ్ళ శవాలున్న ఘోరమైన పరిస్థితిని చూసాక ఇంత పెద్ద డామేజ్ ని నార్మల్ వైల్డ్ యానిమల్స్ చేయలేవని ఆ ఓనర్ చెప్తాడు. మ్యాడీ కూడా ఇది మర్డర్ అయ్యిండొచ్చని ఆ డైరెక్షన్ లో ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ టౌన్ లోని ప్రజలెవరూ ఇది చేసుండే అవకాశం లేదు కాబట్టి బయట నుంచి వచ్చి మైన్స్ లో పనిచేస్తున్న వర్కర్స్ లో క్రిమినల్స్ ఎవరైనా ఉన్నారా అని అనుమానించి సూపర్వైజర్ డేవ్ దగ్గర వాళ్ళ ఫైల్స్ అన్ని చెక్ చేయమని చెప్తుంది. సూపర్వైజర్ డేవ్ కూడా చెక్ చేసి తనకి ఫోన్ లో కొత్తగా వచ్చిన రుబన్ అనే ఎంప్లాయీపై క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయని, మర్డర్ చేసి అతను జైల్ కి వెళ్లాడన్న విషయం చెప్తాడు. సో మ్యాడీ సెకండ్ థాట్ కూడా లేకుండా డైరెక్ట్ గా మైన్ కి వెళ్లి ఆ కొత్తగా జాయిన్ అయిన వర్కర్ రూబన్ ని సస్పెక్ట్ అని ఎవిడెన్సే లేకపోయినా అనుమానించి ఇంట్రోగేట్ చేయడానికి అరెస్ట్ చేసేస్తుంది. ఇంట్రోగేషన్ కోసం వీడిని అరెస్ట్ చేస్తానని చెప్పిన